2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 144 అసెంబ్లీ స్థానాల్లో 17 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేయడానికి రెడీ అయింది. దానికి సంబంధించి అభ్యర్థులను కూడా ప్రకటించేసింది. తమ్ముళ్ళు కూడా తమ ప్రచార పర్వంలో మునుగు తేలుతున్నారు. 3 పార్టీలు కలిపి ఆల్రెడీ ఉమ్మడి సమావేశాలు కూడా ప్రారంభమైపోయినాయి ఈ రోజు నుంచి. అయితే ఇలాంటి సందర్భంలో మళ్ళీ తెలుగుదేశం పార్టీ నుంచి బాంబు లాంటి వార్త, అభ్యర్థుల్లో మార్పులు ఉండే అవకాశం ఉంది. దానికి నిదర్శనం ఆల్రెడీ కొన్ని నియోజకవర్గాల్లో మళ్ళీ ఐవీఆర్ఎస్ కాల్స్ వెళ్తున్నాయి. ఇప్పటికే ప్రకటించిన అభ్యర్థుల పేరుతో పాటు ఆ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో అభ్యర్థి పేరుతో పాటు ఒకళ్ళు ఇద్దరు పేర్లో వినిపించడం, ఎవరైతే మీ నియోజకవర్గానికి సరైన వాళ్ళు ఎంచుకోండి అంటూ మరొకసారి ఐవీఆర్ఎస్ సర్వే స్టార్ట్ చేయడం. అంటే ఒక రకంగా ఇది గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి అభ్యర్థులకి, ఆల్రెడీ మేమే ఫిక్స్ అనుకుని వాళ్ళు ప్రచార పర్వం మొదలు పెట్టేసుకుని డబ్బులు కూడా ఖర్చు పెట్టేస్తున్నారు. అలాగే కొన్ని నియోజకవర్గాల్లో చూసుకుంటే శ్రీకాకుళం దగ్గర నుంచి చూసుకుంటే ప్రధానంగా ఉత్తరాంధ్రలోను గోదావరి జిల్లాలో అనపర్తి కానివ్వండి, ఆ శ్రీకాకుళంలో కొన్ని నియోజకవర్గాలు కానివ్వండి, అభ్యర్థుల మార్పుకి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. అదే కనుక జరిగితే అనవసరంగా కెలుక్కున్నట్టు అవుతుందా, లేదంటే భయపడి మార్పులు చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి గ్రహించారా చంద్రబాబు నాయుడు గారు? ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఇప్పటివరకు ఉండదేమో మార్పులు, పొత్తుకు సంబంధించి 1-2 చోట్ల ఉంటాయేమో అని, కానీ చాలా నియోజకవర్గాల్లో మళ్ళీ ఈ ఐవీఆర్ఎస్ సర్వే స్టార్ట్ చేశారు. ఇప్పుడున్న స్థానిక ఇప్పుడు ఆల్రెడీ ఉండి మార్చేశారు. ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే మంత్రి రామరాజు. నిజంగా మిగిలిన దాదాపు ఒక 14 నియోజకవర్గాల పేర్లు ఎన్నో వినిపిస్తున్నాయి. నిజంగా అదే గనక జరిగితే అది మంచికా, లేదంటే కొత్త తలనొప్ప బాబు గారికి? అంటే బేసిక్గా మిగతా వాళ్ళ వాటిట్లో కూడా మారిస్తే మొత్తం గందరగోళం, తేనెతొట్ట కదిలించినట్టే. ఇది కూటమిలో ఉన్నటువంటి అన్ని మార్పు చేర్పులు కనుక చేస్తే, అలా కాకుండా ఆయన చేసుకుంటే స్వయంకృతం. అంటే ఈ 144లో అదే ఆయన స్వయంకృతం అవుతుంది. అంటే బేసిక్గా ఇక్కడ ఏమైందంటే, వాస్తవంగా చెప్పాలంటే జగన్ దెబ్బకి అభ్యర్థులు కరువయ్యారు. ఈయనకి చాలా చోట్ల అభ్యర్థులు కరువైపోయారు. ఆ టైంలోనే కదా పారాచూట్ లీడర్స్ వచ్చింది. ఎన్ఆర్ఐలు ఏలూరు కావచ్చు, గుంటూరుకు కావచ్చు, తర్వాత భాష్య ప్రవీణ్ కావచ్చు, వీళ్ళంతా ఎవరు? పార్టీ సింపథైజర్స్. అర్జెంట్గా అభ్యర్థులు లేరు. అప్పటిదాకా పార్టీ నమ్ముకున్న వాళ్ళు పక్కకి వెళ్ళిపోయారు. ఇప్పుడు గుంటూరు టు మాధవి కావచ్చు, వీళ్ళందరూ పార్టీ పుట్టినప్పటి నుంచి ఉన్నటువంటి వాళ్ళు కాదు కదా, పార్టీ అభిమానులు వీళ్ళందరూ. ఈ అభిమానుల ఇంపాక్ట్తో వచ్చినటువంటి సమస్య ఏంటంటే, లోకల్గా వాళ్ళకి ఒక వ్యతిరేకత. వాళ్ళు ఆటోమేటిక్గా మనం పంపిస్తే అదే సర్దుకుంటారులే అనుకున్నారు. పాత రోజుల్లో ఏంటంటే ఇక వేరే గమ్యం లేదు. ఇంకొకటి ఆల్టర్నేటివ్ కాంగ్రెస్ పార్టీ అంటే దాంట్లో ప్రతి నియోజకవర్గానికి 2-3 నాయకులు ఉండేవాళ్ళు, కొట్టుకు చేస్తా ఉండేవాళ్ళు. కాబట్టి ఇక ఫ్యూచర్ ఉండదు కదా అన్న ఉద్దేశంతో వినమ్రంగా ఉండేవాళ్ళు. అవతల ఏమన్నా అవకాశం ఇస్తే మాత్రమే అవతలకు పోతుండేవాళ్ళు. అలా కాకుండా ఇప్పుడేంటి, ప్రాంతీయ పార్టీ పక్కన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది, రేపో మాపో భారతీయ జనతా పార్టీ కూడా మళ్ళీ బయటకు వచ్చేస్తుంది అనేది నమ్మకం ఉంది. అంటే ఇది కూటమి గెలిస్తే గనక వీళ్ళకి వర్కౌట్ ఉండదు. కూటమి గెలవకపోతే గనక ఎవడికి దోవన వాడే అవుతుంది రేపు పొద్దున. అప్పుడు ఆల్టర్నేటివ్ ఉంటుంది. ఇంకోటి, ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పుంజుకునే ప్రయత్నం చేస్తుంటాం కాబట్టి బహుళ ఛాయిస్లు ఉన్నాయి. బహుళ ఛాయిస్లు ఉన్నటువంటి సందర్భంలో ఇప్పుడు భయపడే సిచ్యుయేషన్ ఉండదు. అందువల్ల ఏమవుతున్నదంటే, ఈయన అభ్యర్థిని పెట్టినా పట్టించుకోవట్లా, వింటల్లా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పినటువంటి ఉండిలోనే ఇంతవరకు పేరు అనౌన్స్ చేయలేదు చూడండి చంద్రబాబు. రఘురామకృష్ణరాజు వెళ్ళాడు, కలిశాడు, ఆయన చెప్పుకున్నాడు మీడియాకి నాకే సీట్ అని చెప్పేసి. చంద్రబాబు గారు ఎవరికి చెప్పలే అక్కడ. కానీ ఆయనదని రఘురామకృష్ణరాజు చెప్పగానే వీళ్ళు ధర్నా చేశారు. చంద్రబాబు అవతలకి వెళ్ళిపోయారు. ఈ రోజు వరకు ప్రెస్ నోట్ ఏం రిలీజ్ చేయలేదు కదా సీటుది. రెండో పక్కన రఘురామకృష్ణరాజు ఉన్నాడు, ఎమ్మెల్యేనో ఎంపీనో ఏదో ఒకటి తేలాలి నాది అంటున్నాడు. ఇంతకు ముందు ఏంటంటే కండవా ఎందుకు కప్పుకోవాలి, సో కాల్డ్ ఆఫ్టర్ ఆల్ అది అన్నాడు. ఇప్పుడు కండవా లేకపోతే కనుక సీటే అడిగే హక్కు నీకు లేదురా నాయన అనేటప్పటికి ఇప్పుడు ముందెళ్ళి కండవా కప్పుకున్నాడు. మంత్రి రామరాజు గారిని ఏదో పిలిచి మాట్లాడారు అన్నారు. ఆయన కూడా నేను చెప్పాల్సింది చెప్పేసాను, నేను ఇండిపెండెంట్ గా దిగిపోతాను కానీ పోటీలో ఉంటాను ఖచ్చితంగా అని తేల్చి చెప్పేసాను. అది తాజాగా చెప్పినాడు, ఆ రోజు చెప్పలేదు. ఆ రోజు చెప్పలేదు, నిన్న ఏదో. కాబట్టి దాంతో ఇప్పుడు వచ్చినటువంటిది ఇట్లా జరిగింది. కాబట్టి ఇప్పుడు అతను రేబల్ ఉంటాడు. ఇప్పుడు శివరామరాజు ఏమన్నా తగ్గాడా? తగ్గలేదు కదా. ఇప్పుడు దాదాపుగా 12 నుంచి 14 ప్లేస్ టోటల్ గా 24 మంది రెబల్స్ సిద్ధంగా ఉన్నారు ఓన్లీ టీడీపీలో. అందులో 12-13 మంది టీడీపీ మీదనే, 12-13 మంది టీడీపీ మీదనే. జనసేన బీజేపీల మీద రెబల్ గా ఇంకొక 5-6 ఉంటున్నారు, కనీసం ఇంకో 10 మంది దాకా ఉంటున్నారు. ఈ టోటల్ గా 20 మంది, కనీసం 12 నుంచి 20 మంది రెబల్స్ గా ఉండడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు టైం దగ్గరకు వచ్చేసింది. ప్రతిసారి చంద్రబాబు
చివరి దాకా చేసే తలనొప్పి అదే. అంటే ప్రతిసారి కూడా సాగతీస్తానే ఉంటాడు లాస్ట్ సెకండ్. ప్రతిసారి కన్నా ఈసారి కొంచెం డిఫరెన్స్ గా ఉందేమో అనుకుంటున్నాను. ప్రతిసారి ఏంటంటే అభ్యర్థులు ప్రకటించడంలో లేట్ చేసి లాస్ట్ మినిట్ వరకు బీఫామ్ ఇవ్వడంలో లేట్ చేసేవారు, ఇంకా నామినేషన్ వేసి ముందు ఇచ్చేవారు అనేది. ఇప్పుడు ఆల్రెడీ ముందు అభ్యర్థులు ప్రకటించేసి వాళ్ళు ఆల్రెడీ ప్రచారాలు చేసేసుకుంటుంటే ఇప్పుడు మారుస్తాను అని చెప్పడం. ప్రతిసారి కూడా నామినేషన్లు వేసేసుకున్నాక కూడా ఎవడు ఉండాలో తేల్చి మిగతా వాళ్ళని విత్డ్రా చేసుకోకపోవడం, ఇది రచ్చ నడిచేది. ఈ ట్రిప్ ఏంటి చివరిసారి దాకా కూడా సాగదీస్తున్నారని ఎందుకు అనాల్సి వస్తుందంటే ఈ దఫా ముగ్గురు దాంట్లో ఒక రచ్చ. మళ్ళీ ఇప్పుడు అనౌన్స్ చేసేసాక, సీట్లు అనౌన్స్ చేసేసాక తీసేసింది లేదు గతంలో. సీట్లు ఇవ్వడమే లేటు, ఈ దఫా ముందే ఇచ్చేసి తీయడం, ఇది ఇంకా తలనొప్పి. అదేంటంటే వస్తదిలే అని చివరిదాకా ముగ్గురు కొట్లాడుకోవడం వేరు. ఇప్పుడు ఇతనికి అనుకున్నాక ఇక డబ్బులు ఖర్చు పెట్టడం బిగిన్ చేసి ఉంటాడు. ఇది రాజకీయం అంటే వాళ్ళ ఖర్చే. ఇవాళ ఒక రోజున మీటింగ్ పెడితే 1000 మంది అంటే 1000 × 1000 రూపాయలు సింపుల్ లెక్క. అక్కడ 10 లక్షలు అక్కడ ఖర్చు అయిపోతుంది ఒక రోజుకి. ఇక అందులో గోదావరి జిల్లాలని మీకు బాగా తెలుసు, ఇంకా ఎక్కువ ఖర్చు అవుతుంది. అలాంటి సందర్భంలో అంతంత ఖర్చు పెట్టాక ఇప్పుడు అకస్మాత్తుగా వచ్చేసి నువ్వు కాదు పొమ్మంటే డబ్బులు ఎవరిస్తారు? డబ్బు పోయా శని బట్టి అన్నట్టు వాడి పరువు పోయా. అంటే ఇతను గెలవడంటారా అందుకని తీసేశారంటారా అనేటువంటి ఫీలింగ్ ఎట్టుంటది? అభ్యర్థులు వీక్ గా ఉన్నారు ఈ నియోజకవర్గాల్లో అని చెప్పి సర్వేలు చెబుతుంటే మార్చాల్సి వస్తుందా, లేదంటే నిజంగా అక్కడ వైసీపీకి ఉన్న బలమైన అభ్యర్థి దృష్ట్యా గెలవలేమని చెప్పి బాబు గారు ఆలోచించి మార్చాల్సి వస్తుంది? అప్పుడు మాల్టోవా బూస్ట్ అయ్యి ఉంటాయి కదా, ఇస్తే సరిపోతుంది కదా వీక్ గా ఉంటే. ఇప్పుడు బేసిక్ గా పార్టీ స్ట్రాంగ్ ఉంటే అభ్యర్థి వీక్ గురించి నీకెందుకు? అంటే ఆ అభ్యర్థిని ఎంపిక చేసిందే వీళ్ళు కదా. నేను అనేది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడు కొంతమంది కొత్త వాళ్ళని తీసుకొచ్చి పెట్టాడు, ఒక నియోజకవర్గం నుంచి ఒక నియోజకవర్గానికి మార్చాడు. మారుస్తున్నంతసేపు నువ్వు తిట్టిపోతానే ఉంటుంది, ఏముంది ఆఫ్టర్ ఆల్ అది ఇది అనేసి. అతను డిసైడ్ అయిపోయాడు, చేశాడు. అతన్ని ప్రమోట్ చేస్తున్నాడు కానీ మధ్యలో అతను బలహీనుడు ఇది కాదు కదా. జగన్తో పోల్చుకుంటే ఈ రాజకీయ అనుభవం ఎంత? 4 గంటలు. జగన్ 10 ఏళ్ల రాజకీయం అంతే కదా, 15 ఏళ్ల టోటల్ రాజకీయం, 10 ఏళ్ల పాటు ప్రత్యక్షంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకం. అంతకుముందు 5 ఏళ్ళు ఎంపీగా చేసు. ఒక పార్టీ నడపడంలో చూసుకుంటే జగన్ 10 ఏళ్లే, సబ్ జూనియర్, జూనియర్ కూడా కాదు. నువ్వు 95 నుంచి నడుపుతున్నావు పార్టీ. ఒరిజినల్ గా కాంగ్రెస్ అప్పటి నుంచి లెక్కేసుకుంటే వేరు, కానీ 95 నుంచి నీ చేతిలోనే పార్టీ ఉంది. అంత సమర్థుడైనటువంటి వాడికి ఇవాళ రోజున జగన్ ఎత్తుల ముందు వీక్ అయిపోవట్లే. జగన్ స్ట్రాటజీ తనేమనుకుంటున్నాడో ఫైనల్ చేసేసాడు. అంటే జగన్ అభ్యర్థి ముందు నువ్వు భయపడిపోయి నీ అభ్యర్థిని మారుస్తున్నావు. మళ్ళీ నీ అభ్యర్థి ఇప్పుడు జగన్ని చూసి భయపడిపోయి ముగ్గురుతో పొత్తు పెట్టుకోవాల్సి వచ్చింది. కేంద్రంలో ఒకళ్ళతో, చరిష్మాటిక్ లీడర్తో ఒకళ్ళతో, ఇద్దరితో పొత్తు. అదే ఒక బలహీనత అనుకుంటే అభ్యర్థులు ప్రకటించాక మళ్ళీ మార్చడం అంటే ఎంత బలహీనత అవుతుంది? అంటే జగన్ అభ్యర్థులు ఆఫ్టర్ ఆల్ ఎంత అసలు జగన్కి అయిపోయింది పని అని చెప్తా, ఇప్పుడు ఈ స్థాయిలో ఎట్లా వస్తుంది అసలు తేడా? అదే ఇక్కడ అసలు లెక్క. శ్రీకాకుళం నుంచి అంటే కొన్ని నియోజకవర్గాలు ఆల్రెడీ మాడుగుల్లో మారుస్తారని చెప్పి వాళ్ళు ఆల్రెడీ ధర్నాలు కూడా చేస్తున్నారు. అలాగే కురుపాంలో కూడా సీటు మారుస్తారు అనేది కొన్ని అంటే పర్టికులర్ గా అక్కడ వైసీపీ బలం ఉన్న చోటే మార్చాలనే ఆలోచన. కొన్ని సర్వేలు ఖచ్చితంగా ఈ స్థానాల్లో మళ్ళీ వైసీపీ గెలుస్తుందని కొన్ని సర్వేలు చెప్పడం, అందుకుని తీసుకున్నారే ఈ నిర్ణయం అంటున్నాను నేను. అదేం లేదు, డబ్బులు అంతకంటే ఎక్కువ ఇచ్చేవాడు ఎవడో దొరుకుంటాడు. ఇప్పుడు గెలిచేది పార్టీ చూసి గెలుస్తారంటున్నావా, అభ్యర్థిని చూసి గెలుస్తారంటున్నావా? పార్టీ అనేది నెంబర్ 1. రెండోది అభ్యర్థిని వీళ్ళు ఏం చూస్తున్నారా? డబ్బు. పాత అభ్యర్థి 10 కోట్లు ఖర్చు పెడతాడంటే ఇప్పుడు వచ్చేటువంటి అభ్యర్థి 25 కోట్లు దొరికాడు అనుకోండి, వాళ్ళని పెట్టండి. అదే రూట్ లో నడుస్తుంది ఇప్పుడు. అంతే. మరి ఇప్పుడు ఆ అభ్యర్థుల పరిస్థితి ఏంటి ఒకవేళ అదే కనుక జరిగితే? ఏముంది, ఎదురు జరగడం, లేకపోతే నీకు ఎమ్మెల్సీ ఇస్తాను, రాజ్యసభ ఇస్తాను, లేకపోతే గనక నేను చూసుకుంటాను. ఇప్పుడు ఎంతమందికైనా ఎమ్మెల్సీలు ఇస్తారు? వచ్చినప్పుడు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంటది కాబట్టి ఆయన శాసన మండలిని 250 సీట్ల కింద ఏమైనా విస్తరిస్తారని తెలియదు. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రఘురామకృష్ణరాజు గారి ఇష్యూ తీసుకుంటే ఆయన ఇప్పుడు 3 మీద పోటీ పడాలి. వాస్తవానికి 3 కలిస్తే విజయం మాది అనుకుంటే అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రామరాజు గారు ఆయన ఇండివిజువల్ గా వెళ్తున్నాడు, ఆ కలవపూడి శివ ఆయన వెళ్తున్నాడు, ఆల్రెడీ వైసీపీ క్యాండిడేట్ ఉన్నారు. వీళ్ళు 3 కాదనుకుని ఇప్పుడు ఆయన గెలవాలి, ఆయన పోటీ పడాలి.
అంటే అది ఇటువంటి నిర్ణయాలు అనవసరంగా కెలుక్కున్నట్టు అవదా మార్పులు? ఇప్పుడు బేసిక్ గా ఏంటంటే రఘురామకృష్ణరాజే ఒక రాంగ్ స్టెప్ ఎప్పటి నుంచినో ఉన్నప్పుడు ప్లాన్డ్ గా ఉండాలా. అలా కాకుండా ఏ ఏదైనా నాకు ఇస్తాడే చచ్చినట్టు ఎవరి కోసం ఇస్తాడు, నేనే మొత్తం నడిపాను జగన్ని అని ఆయన ఒక భ్రమలో ఉన్నాడు. అప్పుడు వీళ్ళేంటి అట్లాంటి భ్రమల్ని ఎవడైనా సరే ఎదురోడు మన ప్రత్యర్థిని తిడుతున్నాడంటే సంతోషపడతాడు కానీ పక్కకి తెచ్చుకుని కూర్చోబెట్టుకోడు. కాబట్టి పక్కన పెట్టేశాడు, ముగ్గురు పక్కన పెట్టేశారు. పక్కన పెట్టిన తర్వాత ఈయన చివరికి అయ్యో లక్ష్మణ అని చెప్పేసి పరిగెత్తుకుంటూ బాబు ఏదో ఒకటి చేయండి అంటే సరే కండవా కప్పారు. కప్పిన తర్వాత నేను 100 కోట్లైనా ఖర్చు పెట్టగలను, నాకు సీట్ కావాలన్నటువంటి సందర్భంలో ఇప్పుడు 100 కోట్ల క్యాండిడేట్ దొరికాడు. ఇప్పుడు మరి రామరాజు 50 కోట్లు ఖర్చు పెడతాడట, ఆయన ఎవరు శివరామరాజు 40 కోట్లు ఖర్చు పెడతాడట, ఈయన 100-150 పెడతానంటున్నాడు, ఒక అసెంబ్లీకి 100-150 కాబట్టి ఇస్తున్నారేమో. నిజంగా ఐవీఆర్ఎస్ సిస్టమ్ నమ్ముతున్నారా చంద్రబాబు నాయుడు గారు, లేదంటే అభ్యర్థుల్ని మీరు తీసుకునే నిర్ణయం తీసేసుకుంటా కొత్త డబ్బులు ఉన్నటువంటి ఎవడో దొరికినప్పుడు దాన్ని కవర్ చేయడం కోసం ఇదొకటి. ఇప్పుడు ఐవీఆర్ఎస్ పోలు ఎవరికి చూపెడుతున్నారు? బేసిక్ గా పోల్లో చూపెడితే దేవినేని ఉమాకంటే వసంత కృష్ణ ప్రసాద్ అని అక్కడ పోల్లో ఇచ్చారా? బేసిక్ అసలు వసంత కృష్ణ ప్రసాద్ నువ్వు ఐవీఆర్ఎస్ పోల్ ఎందుకు పెట్టావు? నీ సంబంధం లేని పార్టీ వాడు కదా, ఎట్లా పెట్టావు అసలు ప్రాక్టికల్ గా? అంటే ఐవీఆర్ఎస్ ని బూచిగా చూపించే ప్రయత్నం, లేదంటే డైరెక్ట్ గా మాట్లాడి మీకు సీట్ ఇవ్వం వేరే వాళ్ళకి ఇస్తాం మీరు గెలిచేలా లేదు మీకు ఇంకోటి ఏదో ఇస్తామని చెప్తే అయిపోద్ది కదా, మళ్ళీ మధ్యలో ఐవీఆర్ఎస్ డ్రామా ఎందుకు? అట్లా అంటే నేను కొట్టినట్టు నువ్వు తిట్టినట్టు అనేటువంటిది ఒక ఫార్ములా అంతే. ఆయన ఎప్పుడు కూడా చేసేది ఆయన డెసిషన్ తీసుకుంటాడు. ఇప్పుడు చూడండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగింది, చెయ్యాలని ఆయన ఏంది కేసీఆర్ కలుస్తానికి అడిగాడు నువ్వు తెలంగాణకు మద్దతు ఇవ్వాల్సిందే అని 2009లో. దానికి ఒక లెటర్ తయారు చేసేసి దానికి ముందు ఒక బిల్డప్ క్రియేట్ చేయడం. ఎట్లాగా ఎవరో నలుగురితో కమిటీ వేశారట, అందులో ఆంధ్ర వాళ్ళంట అయ్యో గజపతిరాజు వీళ్ళందరూ కూర్చుని మేము ఆంధ్ర ప్రజలందరితో మాట్లాడేసాం, రాష్ట్ర విభజనకు ఆంధ్ర ప్రజలందరూ ఒప్పుకున్నారు, అది మేము అధినాయకుడికి నివేదిక ఇచ్చాం, ఆ నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకున్నారు అని వాళ్ళతో చెప్పించడం. ఏ ఆంధ్ర ప్రజల్ని 5 ఏళ్ళు కలిసి వచ్చారు? ఎవడు కలిసి రమ్మన్నాడు, ఎవడు చెప్పాడు వీళ్ళకి రాష్ట్ర విభజన చేయమని? మరి అట్లా చెప్పుంటే సమైక్యాంధ్ర కోసం మళ్ళీ ఉద్యమం ఎవడు చేయమన్నాడు నిన్ను? కాబట్టి ఆయన నిర్ణయం తీసుకుని దానికి చుట్టూ ఒక సాక్ష్యాలు ఆయన సృష్టిస్తాడు. ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో కనుక ముందు ఇచ్చేసేసి ఆర్డర్, ఆ తర్వాత దానికి కావాల్సినటువంటి సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ క్రియేట్ చేసుకున్నారు. ఏదో లెటర్ రాసినట్టు ఆ లెటర్కి సమాధానం చెప్పినట్టు అట్లుంటాయి ఇవన్నీ కూడా. అంటే ఇంకా ఎక్కడికక్కడ తేల్చకుండానే ఆల్రెడీ ఈ రోజు నుంచి ఉమ్మడి సభలు కూడా స్టార్ట్ చేసేసారు, అది కూడా గోదావరి జిల్లా నిడదవోలు ఏలూరు ఇలాగ. అంటే ఇలా ఉమ్మడి ప్రచారం ఇదే ఫస్ట్ టైం అనుకుంటా ముగ్గురు కలిసి. మొన్న అంటే అప్పుడు మోడీ గారు వచ్చారు కాబట్టి పురంధేశ్వర్ గారు ఒక చోట 2 చోట్ల కలుస్తాట, మొత్తం దగ్గర ప్లాన్ లేదట. అంటే పురంధేశ్వర్ గారు కూడా ఉన్నారన్నారు లెక్క ప్రకారం 2 చోట్ల మాత్రమే ఉందని అంటున్నారు. చూడాలి. అంటే అనపత్తి లాంటి సీట్లు ఇలాగ అంటే బీజేపీతో టైఅప్ అవుతాయి, లేదంటే బద్వేల్ సీట్ ఏదో బనగానపల్లి సీట్ ఏదో మారుస్తారు అన్నప్పుడు అవి తేల్చకుండా ఈ సభలు పెట్టడం అంటే ప్రజల్లో అది కనిపిస్తుందా ఉమ్మడిగా కలిసి ముందుకు ప్రచారం? ఇప్పుడు అట్లాగా మార్చే చోట కాదనుకుంటే వీళ్ళు ఎక్కడైతే ప్రచారం చేస్తున్నారో అక్కడ మార్చట్లా, మిగతా వాళ్ళందరూ భయంతో ఉండాలి. అంటే పొత్తులో భాగంగా కూడా కొన్ని సీట్లు పెండింగ్ పెడతారా మార్చాల్సింది? ఇంకేం లేదు, పొత్తులో వేరేది అయితే గీతే ఏమన్నా జనసేన మార్చాలేమో, బీజేపీ అయితే మార్చనని చెప్పేశాడు కదా. అవును, బీజేపీ అయితే మార్చడానికి అయితే ఏం సిద్ధంగా లేదు. రైట్, చూద్దాం. మొత్తానికి ఈ మార్పులు ఉంటాయనేది అయితే ఖాయం తెలుగుదేశం పార్టీలో స్పష్టం చేసేసారు. కాకపోతే అది ఆ మార్పు మంచిగా లేదంటే తెలుగు తమ్ముళ్ళు మళ్ళీ లేనిపోని తలనొప్పులు తెచ్చిపెట్టుకుంటున్నారా చంద్రబాబు నాయుడు గారు? చూద్దాం.